వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ గురించి చాలా మందికి తెలిసిందే. రెగ్యులర్గా మనకి జేఈ కౌన్సిలింగ్లుగా ఎలాగైతే పెట్టుకుంటారో దానికి కూడా సపరేట్గా కౌన్సిలింగ్ పెట్టుకుని ఈ మెయిన్స్ వచ్చినటువంటి స్కోర్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా అప్లై చేసుకుని అందులో ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్తూ ఉంటారు. సో ఈ ధీరుభాయ్ అంబానీ కాలేజ్ ఏదైతే ఉంటుందో మనకి పర్టికులర్గా అంటే అఫ్కోర్స్ వాళ్ళకి కొంత గుజరాత్ కోట ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కొత్తగా ఎడిషనల్గా ఒక ప్రోగ్రామ్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామే బిఎస్డిఎస్, అఫ్కోర్స్ బిఎస్ఎంఎస్. మామూలుగా బిఎస్ఎంఎస్ అంటే జనరల్గా ఐజర్స్లో వాటిలో ఉంటాయండి. 5 years ప్రోగ్రాము, బేసికల్గా రీసెర్చ్ ఫోకస్ ఉన్నటువంటి కోర్సెస్ అవన్నీ కూడా. చాలామంది పిల్లలకి ఉన్న డౌట్ ఏంటంటే మామూలుగా ఐజర్స్లో వాటిలో కన్నట్లయితే ఫిజిక్స్, మ్యాథ్స్ కదా సార్, ఏదైనా పొరపాటున ఇబ్బంది అయితే మనకు జాబ్ వస్తారు కదా, అలాంటి కాలేజెస్లో వెళ్ళటం వల్ల మనకు ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్పేసి కొంతమంది పిల్లలు భయపడుతూ ఉంటారు కాలేజీలో వెళ్ళడానికి. నైజర్ కానీ అఫ్కోర్స్ ఈవెన్ ఐఐటీస్లో కూడా ఫిజిక్స్ ఇలాంటివి ఉంటాయి. మేబీ అంత కొంత క్లారిటీ తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి కోర్సెస్కి వెళ్ళకుండా ఈవెన్ బిట్స్లో ఉన్నటువంటి ఎంఎస్సీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ కూడా కొంత రిస్క్ అనేది ఎలిమెంట్ డెఫినెట్గా దాంట్లో ఉంది. అందరూ కూడా అందులో మంచి జీపీ తెచ్చుకుని పిహెచ్డీ సీట్లు కొట్టే అవకాశం ఉంటుందంటే అందరికీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. 10% ఆఫ్ పీపుల్కి మంచి టాప్ కాలేజీలో వస్తాయి, మిగిలిన ఒక మాదిరి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో. బట్ కాకపోతే దీంట్లో కొంత వాళ్ళు అడ్వాన్స్డ్గా ఆలోచించి ధీరుభాయ్ అంబానీ వాళ్ళు బిఎస్డిఎస్ అనేది పెట్టినటువంటి కోర్సు డేటా సైన్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అందువల్ల దీనికి కొంచెం అందం వచ్చింది. మామూలుగా రెగ్యులర్గా 5 years బిఎస్ ఎంఎస్ అని తీసుకున్నప్పుడు మామూలుగా ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ బయాలజీ అన్నప్పుడు ప్రాబబ్లీ దానికి అంత అందం వచ్చేటట్టు అయ్యేది అది కాదు. ఎందుకంటే జాబ్ మార్కెట్లో కూడా ఇండస్ట్రీ జాబ్స్ కూడా రావాలని చెప్పి చాలామంది పిల్లలు అనుకుంటారు. అందరూ రీసెర్చ్కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొట్టగలిగే కేపబిలిటీ కూడా ఉండకపోవచ్చు ఈఎస్ఎంఎస్లో కన్నప్పుడు. సో ఆ దృష్టితో ఈ కోర్సును మనం చూసినప్పుడు, ఆ సిలబస్ని కనుక చూసినప్పుడు డెఫినెట్గా ఇది ఒక కొంత బెటర్గానే నేను చెప్పుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఐఐటీస్లో అయితే మంచి త్రిబుల్ వస్తే మానేసి వెళ్ళమని అయితే చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా ఈ కోర్సులో కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే కొంత ఫ్యూచర్ అంతా కూడా రీసెర్చ్కి కొంత కనెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి కోర్సులో కూడా రీసెర్చ్ అనేది మ్యాండేటరీ అయిపోతుంది కాబట్టి బ్యాచిలర్స్ కూడా సరిపోతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అవుతుంది కాబట్టి రీసెర్చ్ పర్స్పెక్టివ్లోనండి. అందులో నార్మల్ జాబ్ కానీ బ్యాచిలర్స్ కూడా అవసరం లేదు, అది సపరేట్ టాపిక్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డెఫినెట్గా వీళ్ళ 5 years కోర్సెస్ పెట్టి ఇందులో చక్కగా వాళ్ళు ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారండి. ఇది కూడా చాలా మంచి పరిణామం. ఈ ఎగ్జిట్ ఆప్షన్ ఐజర్స్లోని వేరే చోట్ల ఇవ్వాల. 3 years అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని, ఒకవేళ 4 years అయినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ అని, లేకపోతే 5 years అయినట్లయితే బిఎస్ఎంఎస్ అనే ప్రోగ్రామ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఏదైతే మేజర్గా ఉన్నటువంటి ఫౌండేషన్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందులో అఫ్కోర్స్ 2 స్పెషలైజేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 స్పెషలైజేషన్స్ కూడా 120 ఇంటేక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో ఫౌండేషన్స్ అన్నీ కూడా మీకు బేసికల్గా ఇవ్వడం జరుగుతుందంటే సైన్సెస్ బేసికల్గా మ్యాథ్స్, సైన్స్ ఇంట్రడక్షన్ చేస్తారు. ఎందుకంటే అది బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ కాబట్టి కొంత సైన్స్కి ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎలోన్ సపరేట్గా ఏమి ఉండదండి. కంప్యూటర్ సైన్స్ లేదా టెక్నాలజీ అనేది అది పర్టికులర్ ఏదో ఒక డొమైన్లో మనం యూజ్ చేయాలి కాబట్టి ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఫౌండేషన్ అందించడం జరుగుతుంది. అలాగే కొంత డెప్త్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి, కొంత స్టాటిస్టికల్ మోడలింగ్ కానివ్వండి, లేకపోతే కొంత సిస్టమ్స్ ఓరియంటెడ్ ఏదైతే కంప్యూటింగ్ ఉంటాయో అవన్నీ కూడా కంప్యూటేషన్ కానివ్వండి, ప్రాబబిలిస్టిక్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే థర్డ్ ఇయర్లో చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ఏ అంటే డిప్లాయ్మెంట్. ఇది అంటే అఫ్కోర్స్ అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ అండి. అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ అంటే రియల్ సబ్జెక్ట్ అప్లై అంటే అప్పుడు దాకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నటువంటి ఏవైతే బేసిక్స్ కానీ, మోడలింగ్ కానీ, స్టాటిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైన్సెస్ ఏవైతే ఉంటాయో దెన్ యూ స్టార్ట్ ఫర్ ద అప్లయింగ్ దీస్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో బిగ్ డేటా కానీ ఇవన్నీ బేసికల్గా ఉన్నటువంటి వాల్యూట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫోకస్ చేయడం కానివ్వండి, అప్లైడ్ ఏ బిగ్ డేటా ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ అంతా కూడా థర్డ్ ఇయర్లో వస్తుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ ఏ అండ్ డిప్లాయ్మెంట్. ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఏ డిప్లాయ్మెంట్ ఎట్లా చేయడం అంటే ఏ ఆర్కిటెక్చర్ కానివ్వండి, డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, డొమైన్ సెంట్రిక్ అప్లికేషన్ అంటే డొమైన్ సెంట్రిక్ అంటే ప్రాబ్లీ హ్యుమానిటీస్ అవ్వచ్చు, లేకపోతే ఎకనామిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వచ్చు. దేని దానికి ఈ యొక్క డొమైన్లో అప్లై చేసి అడ్వాన్స్డ్ ఏ అండ్ డిప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేటప్పుడు రీసెర్చ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇండస్ట్రీ ఇమర్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే మనకి 5 years ప్రోగ్రామ్ ఉందో ప్రాబబ్లీ 3 yearsలో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే కొంచెం 1 year ముందే చెప్పాలి. ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటారో, ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ లేదా క్యాట్ ఎగ్జామ్ రాద్దామని కానీ, లేకపోతే హయ్యర్ స్టడీస్కి వేరే కంట్రీ వెళ్దామని చెప్పి ఎవరైతే అనుకుంటారో ప్రాబబ్లీ 3 yearsలో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈవెన్ కొంతమంది ఫోర్త్ ఇయర్లో కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందంటే ఉంటుంది. యూఎస్ లాంటి కంట్రీ కానీ మిగతా కంట్రీస్లో డైరెక్ట్గా పిహెచ్డీకి ఈవెన్ 4th year నుంచి కూడా వెళ్ళొచ్చు, 5th year కూడా చేయక్కర్లేదు. అన్లెస్ ప్రొఫైల్ ఇస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప 4 yearsతో పిహెచ్డీ వచ్చే అవకాశం ఉంది టాప్ కాలేజీలో. ప్రాబబ్లీ 4th yearలో కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు నేను పీజీ కూడా ఇక్కడే చేస్తాను అనుకుంటే పీజీ కూడా చేయొచ్చు. పీజీ చేసిన తర్వాత కూడా పిహెచ్డీకి వెళ్ళొచ్చు. ఒకవేళ పీజీ వీక్గా ఉన్నట్లయితే ఎంఎస్ కూడా వెళ్ళొచ్చు. డబుల్ ఎంఎస్
ఇస్తారా సీట్ అంటే ఇస్తారు. సో అది పెట్టి స్టైల్ వేరు ఉంటుందండి. రెగ్యులర్ కొంత కోరిలేట్ కాకుండా కొంత ఎసిమెట్రిక్గా దాన్ని ప్లాన్ చేసి పెట్టాలి. అది సపరేట్ టాపిక్ పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్తాను 5 years ఇంటిగ్రేట్ చేసినప్పుడు కూడా ఎంఎస్కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అనేది. బట్ ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఈ యొక్క 120 ఇంటెక్ సీట్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఇందులో 30% ఆఫ్ ది సీటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారండి. డిఏయూ టెస్ట్ అని చెప్పి ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ పెడతారండి. అది June 26 అనుకుంటే ఆ ఎంట్రీ లాస్ట్ డేట్ అయిపోయింది. అది నేను వీడియో చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను. అది కాకుండా మీరు 60% ఆఫ్ ది సీట్స్ ఏవైతే ఉంటుందో జేఈ ఎంట్రీ అలాగైతే ఐఎస్ఏ బిఎస్డిఎస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో చక్కగా వాళ్ళు ఎలాగైతే సియూటీ ఎగ్జామ్ జేఈ మెయిన్స్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని కలిపి ఎలాగైతే ఇస్తారో ఇక్కడ కూడా జేఈ మెయిన్స్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో సియూటీలో కూడా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది ప్రాబబ్లీ 2020లో రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ వస్తూనే దీంట్లో ఉన్నటువంటి కొసమెరుపు దీంట్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే 2025లో రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలియకో తెలుసు ఏదైనా ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వకపోయినా పెర్ఫార్మెన్స్ సరిగ్గా రాకపోయినా సరిగ్గా అక్కడ ఫెయిల్ అయిపోయినా జీపీఎస్ 6.5 7లో వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మానేసి ఇది కరెక్ట్గానే విన్నారు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మానేసి మేబీ ఇట్లాంటి ఐఎస్ఏలో ఉన్నటువంటి బిఎస్డిఎస్ కానివ్వండి లేకపోతే ధీరుభాయ్ అంబానీలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటే 1 year పోతే పోయింది అనుకుని పెట్టి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. అంటే అలా రమ్మని వాళ్ళు చెప్పట్లేదు కానీ డెఫినెట్గా అది కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ అన్నది మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి అనుకున్నట్లయితే ప్రాబబ్లీ మీరు 2025లో ఉన్నటువంటి జేఈ మెయిన్స్లో మ్యాథ్స్ మంచి స్కోర్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి సియూఈటీలో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్లో స్కోర్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే 2025లో ఉంటారో వాళ్ళు కానీ 2026 ఏదైతే సియూటీ కానివ్వండి లేకపోతే జేఈ కానీ ఎవరైతే ఉంటారో ఈ 4 రకాల స్కోర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2026లో బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్కి అర్హులు. సో డెఫినెట్గా దీనికి డేట్ July 5వ తారీఖున కాబట్టి ఇది ఎవరు జాయిన్ అవ్వాలి ఎవరు జాయిన్ అవ్వకూడదన్న పాయింట్లో మనకు వచ్చినట్లయితే లోయర్ ఎన్ఐటీస్ కానీ లోయర్ త్రిబుల్ ఐటీస్ ఎవరైతే వస్తారో కళ్ళు మూసుకునేది మానేసి ఇందులో గెలుపుకోండి. సో మంచి ఎన్ఐటీస్ మంచి త్రిబుల్ ఐటీస్ లేదా మంచి ఐఐటీస్ ఎవరైనా వస్తారో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అవసరం లేదు. బట్ డెఫినెట్గా కొంత రీసెర్చ్ కాంపోనెంట్ ఉంది కాబట్టి హైయర్ స్టడీస్ ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండాలి. జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ప్రాబబ్లీ ప్లేస్మెంట్స్కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. మేబీ కొంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పెరుగుతుంది కాబట్టి అప్పటికి ఇంకా ప్రాజెక్ట్ బేస్డ్కి రీసెర్చ్కి వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి ప్లేస్మెంట్స్లో నా గెస్సింగ్ ప్రకారం ఎవరైతే రీసెర్చ్ ఎలిమెంట్ ఎక్కువైతే ఉంటుందో ఎవరైతే బిఎస్ఎంఎస్ ఇలాంటి ప్రోగ్రామ్లో రీసెర్చ్ బాగా చేస్తారో పర్టికులర్గా డేటా సైన్స్ ఏఎంఎల్కి ఇంకా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎస్ ప్రాబబ్లీ మీకు ఈ ప్రోగ్రామ్కి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దానికి ఉదాహరణే ఐఐటి హైదరాబాద్లో కానీ ఐఐఎస్సి బెంగళూరులో కానీ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎంఎస్ ప్రోగ్రామ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ బాగా ఫుల్గా 100% వచ్చినాయి. ఈవెన్ ఐఐటి ముంబైలో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కంటే ఎంఎస్ కంప్యూటర్ సైన్స్లో బాగా వచ్చినాయి. దీనికి ఉదాహరణ 2026 ప్లేస్మెంట్స్ సంబంధించిన నెంబర్స్ మనకు చెప్తున్నాయి. మనం ఊహించడానికి ఏముంటుంది ఇక్కడ. సో ఇది డేటా సైన్స్ ఏ కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. బట్ కొంచెం టఫ్గా ఉంటుంది, కోర్స్ ఇబ్బందిగా ఉంటుంది, రీసెర్చ్ కాంపోనెంట్ మ్యాండేటరీగా ఉంటుంది, తీసేసి చేయవలసి ఉంటుంది. ఇది ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుందా అంటే ఉంటుంది. 3rd year వరకు పెద్దగా క్రెడిట్స్ ఓన్లీ 4 credits ఉన్నాయి తీసేసి 4th yearకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 50% కోర్సు మీకు రీసెర్చ్ ఉంది. 5th year మోస్ట్లీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ కూడా పెట్టారు, సమ్మర్ ఇంటర్న్షిప్ కూడా యాడ్ చేశారు. మేబీ ఇది ఎవరికి వెళ్తే బెటర్ అన్నదే మేబీ సబ్జెక్ట్ అంటే అది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. మేబీ ప్రొఫైల్ చూసి ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఏ కాలేజ్ వచ్చిందో చూస్తే కాలేజ్ టు కాలేజ్ కంపేర్ చేయగలను తప్ప ప్రాబబ్లీ ఎగ్జాక్ట్గా ఇది బెటర్ అది బెటర్ అని చెప్పేసి 2 వస్తువులు ఇస్తేనే కంపేర్ చేయగలను. బట్ కొంత ఐడియాని అయితే నేను మీకు ఇవ్వగలిగాను కాబట్టి దాన్ని తగ్గట్టుగానే చక్కగా మెడిటేషన్ తీసుకుని వీళ్ళంత వరకు కూడా కొంచెం ఇబ్బందికరమైన స్కోర్స్ ఎవరైతే 94, 96, 95 ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 90, 92 కూడా అప్లై చేయండి. వచ్చే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం కాబట్టి కొంత కాంపిటీషన్ పెరిగి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా కొంత అప్లై చేయండి. ఇది మనకి రాదని కానీ లేకపోతే ఇది అవసరం లేదు ఇది మంచి కాలేజీ కాదని కానీ దయచేసి అప్లై చేయడం మానేయొద్దు. చాలామంది అలాగే కొంతమంది ఐఎమ్స్ కూడా అప్లై చేయడం మానేశారు వాళ్ళకి అవగాహన లేక. ఏదో త్రిబుల్ ఐటీ మణిపూర్లో ఈసీకి వెళ్తాను లేదా ఎన్ఐటి షిల్లాంగ్లో ఏదో మెకానికల్కి వెళ్తాను ఈ చెత్త కాలేజీలు చెత్త బ్రాంచ్లు పెట్టుకోవడం కంటే ఈ 100 రెట్లు బెటర్. ఇది చెప్పినా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. కనీసం 1 or 2% అర్థమవుతుంది కాబట్టి చెప్పాను నేను. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు
మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.